హలో ఎవ్రీవన్. టీఎస్ టెట్ పేపర్ 2 2022లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి కారణం అభ్యసనం, యోగ్యత, వైఖరి, ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ యోగ్యత, యాప్టిట్యూడ్. సెకండ్ క్వశ్చన్: ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య సూత్రం నిర్మాణాత్మక వాదం. థర్డ్ క్వశ్చన్: బోధన అనునది విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల జీవితానికి మార్గదర్శనం మరియు దిశానిర్దేశం చేయడం. ఆప్షన్ 1 కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్: వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి. ఉత్తమ సామాజిక నైపుణ్యాలు, తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్: క్రింది ప్రజ్ఞలలో ఒక దానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు, నమూనాలను అన్వేషించగలరు, వస్తువులని వర్గీకరించగలరు, ప్రశ్నలు అడగగలరు, ప్రయోగాలు చేయగలరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ తార్కిక మరియు గణిత ప్రజ్ఞ, లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్: బోధనాభ్యాసన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది పాఠ్య ప్రణాళిక దేని పూర్వ బోధన కృత్యం అన్నమాట. సెవెంత్ క్వశ్చన్: ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పిల్లితో తన ఫజిల్ బాక్స్ ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు. ఇది ఫలిత నియమ అభివృద్ధికి దారితీసింది. ఎవరు? ఎడ్వర్డ్ థారెన్డైక్. స్కిన్నర్ ఏమో ఎలుక మీద ప్రయోగం చేసిండు. కోహ్లర్ చింపాంజీ మీద ప్రయోగం చేసిండు. దీని కరెక్ట్ ఆన్సర్ ఎడ్వర్డ్ థారెన్డైక్ పిల్లి మీద ప్రయోగం చేసిండు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్: వికాసం దృష్ట్యా కింది వానిలో సరైన వాక్యం. భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో, సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్: అవకాశాల విండో అనగా విండోస్ ఆఫ్ ఆపర్చునిటీ మీన్స్ నిర్ణీత కాల వ్యవధిలో పిల్లల వికాసాన్ని పెంపొందించడానికి కావలసిన అనుభవాల్ని అందించడమే దీని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: నైపుణ్యాలు జ్ఞానం, గ్రహణం, విశ్లేషణం, అనువర్తనం, సంశ్లేషణ మరియు మూల్యాంకం డాష్ రంగానికి చెందినవి అంటే సంజ్ఞానాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ 11ది: మీరు ఒక పబ్లిక్ స్థలంలో ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా మీ రింగ్ టోన్ను పోలిన శబ్దాన్ని విన్నట్లయితే వెంటనే మీరు మీ సెల్ ఫోన్ చూస్తారు. అనంతరం ఆ శబ్దం మీ ఫోన్ నుండి కాకుండా వేరే వ్యక్తి దాని నుండి వస్తుందని గ్రహిస్తారు. దీనికి ఉదాహరణ సాంప్రదాయిక నిబంధనం. 12th క్వశ్చన్: పిల్లల అభ్యసనంలో క్రింది వానిలోని ఒక అంశం ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కీ ఉద్ఘాటించాడు. సామాజిక సాంస్కృతిక, సోషియో కల్చర్. ఫస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యంలో అంతర్గత ప్రేరణ పిల్లవాడు ఇచ్చిన పనిని పూర్తి చేసి స్వంతంగా మరొక నూతన పనిని ప్రారంభిస్తాడు. దానికి కరెక్ట్ ఆన్సర్ అది. 14th క్వశ్చన్:
విద్యార్థుల అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు: ఇల్లు, పాఠశాల మరియు సమాజం. 15th క్వశ్చన్. దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు. వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్. ట్యాబ్యులా రసా అనునది. ట్యాబ్యులారస అనునది పుట్టిన శిశువు మనస్సు ఏమీ రాయని పలక. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తుల్ని గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు మరియు సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రకమైన వికాసం సంజ్ఞానాత్మక వికాసం. 19th క్వశ్చన్. కింది అభివృద్ధి కార్యం భౌతిక పరిపక్వత యొక్క ఫలితం. భౌతిక పరిపక్వత భావ వ్యక్తీకరణను ధారాళంగా మాట్లాడుట కాదు. తల్లిదండ్రులు మరియు సహోదరుల మధ్య బాంధవ్యాలను పెంచుకోవడం కూడా కాదు. భౌతిక పరిపక్వత అంటే సాంఘిక సమూహాల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించడం కూడా కాదు. నడక నేర్చుకునుట భౌతిక పరిపక్వత. 4th. ది మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అనే పుస్తకాన్ని రాసింది జీన్ పియాజే. 21. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారెన్డైక్. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం అనేది బహుముఖీయ, బహుమితీయ మరియు నిరంతరమైనది. పెరుగుదల అనేది ఒక స్టేజ్ రాగానే ఆగిపోతుంది, కానీ వికాసం నిరంతరమైనది అన్నమాట. కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రథమ భూమికను పోషిస్తున్నాయని తెలిపింది బ్రూనర్. 24 క్వశ్చన్. పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి గది వెలుపల వాతావరణంలో విద్యార్థుల్ని పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అనగా పిల్లల అభ్యసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడం మరియు దానికి కావలసిన పద్ధతుల్ని అందించడానికి నిర్ణయం తీసుకోవడం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఛాత్రోపాధ్యాయులు 5 నుండి 10 మంది విద్యార్థుల సమూహంతో 5 నుంచి 10 నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్న అంశం భావనంపై ఒకే నైపుణ్యంతో బోధన చేయడాన్ని ఏమంటారు? సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ అంటారు. ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ అనుగుణ్యం. 27 క్వశ్చన్. సాంప్రదాయక నిబంధనం అందించిన వారు ఈవన్ పావ్లోవ్. ఈయననే కుక్క మీద ప్రయోగం చేసిండు. 28 క్వశ్చన్. భాగ్యస్వామ పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెండింటిపై నిర్మించబడిన ప్రతిస్పందించడానికి సహాయపడటం, దృష్టి సారించాల్సిన సమయం పొడిగించడం మరియు స్వీయ అవగాహన పెంపొందించడానికి సూచించేది సామాజిక అభ్యసనం, సోషల్ లెర్నింగ్ అన్నమాట. పిల్లలు వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది కింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశం. జెండర్.